హలో మాస్టరు, సండే వస్తే నువ్వు ఒక్కడే ఎంజాయ్ చేయడం కాదు, నీ పిల్లల్ని కూడా బయటికి తీసుకెళ్ళి సరదాగా వాళ్ళని కూడా ఆడించాలి. సో ఈ పదం ఒక పెద్దాయన నాకు చెప్పాడు. నిజమే కదా, మనమే ఆడుకోవడం కాదు, మన పిల్లల్ని కూడా ఎంజాయ్మెంట్ చేయించాలని నేనైతే మార్నింగు క్రికెట్ ఆడుకొని ఈవినింగ్ పూట వాతావరణం చల్లగా ఉంటుంది. సో అందుకోసం అంటే చాలామంది పిల్లలు వస్తారు, వాళ్ళని కూడా చూసి వీళ్ళు కూడా మోటివేషన్ అవుతారు. కొత్త కొత్త పిల్లలు వస్తారు, వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటారు, సరదాగా మాట్లాడతారు. మండే నుంచి సాటర్డే దాకా స్కూల్కి వెళ్తారు, సండే ఒక్క పూట వాళ్ళకి సెలవు వస్తుంది. ఆ టైంలో మన పిల్లల్ని కూడా మనం ఎంజాయ్మెంట్ చేయించిపోతే ఎలాగా, మనకున్న దాంట్లో మనం ఎంజాయ్మెంట్ చేయించాలి. కాబట్టి నేనైతే మన భవానీపురంలో ట్రెండ్స్కి ఆపోజిట్లో పార్క్ ఉంటుంది, ఆ పార్క్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళి వాళ్ళైతే సరదాగా ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేసిన తర్వాత ఇంటికి బయలుదేరితే మీకు పిల్లల గురించి తెలిసిందిగా, ఐస్ క్రీమ్ లేనిదే వాళ్ళు కదలరు. ఐస్ క్రీమ్తో అయితే ఈరోజు డే ముగించాం.